హాయ్ అండి. మీరెప్పుడైనా ఆకులతో ఉన్న గొడుగుని చూసారా? ఈ వినాయక చవితికి నేను ఇలా ట్రై చేస్తున్నానండి. ఇలా ఒక చిన్న కార్డ్‌బోర్డ్‌ని తీసుకున్నాను. తీసుకుని దాని మీద రౌండ్ సర్కిల్ తీసుకున్నానండి. తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సర్కిల్‌ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత దీంట్లో చిన్న పీస్‌ని ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేయడం వల్ల అంబ్రెల్లా షేప్ అనేది నీట్‌గా వస్తుంది. తర్వాత ఇలా పిన్ చేస్తున్నానండి. ఇక్కడ గమ్మైనా కానీ పెట్టి అంటించుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ కొన్ని తమలపాకుల్ని తీసుకున్నానండి. ఇలా తీసుకుని వీటి కాడల్ని తీసేసాను. తీసేసిన తర్వాత ముందుగా రెడీ చేసిన అట్ట ఉంది కదండి, దానికి ఈ ఆకులన్నిటిని లైన్గా పెట్టి పిన్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కొన్ని ఆకులతోనే ఇలా ట్రై చేశానండి. ఇంకా ఎక్కువ ఆకులు ఉంటే ఆకుకి మధ్యలో కూడా పెట్టుకుంటే ఇంకా మనకి అంబ్రెల్లా అనేది పెద్ద సైజులో వస్తుంది. ఒక చిన్న ఫ్లవర్ని ఈ మధ్యలో పెట్టానండి. ఇలా ఇంట్లోనే ఈజీగా మన వినాయకుడికి అందంగా గొడుగుని రెడీ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇంకొక గొడుగుని రెడీ చేస్తున్నానండి. దానికోసం ఇలా మందారపు రేకుల్ని తీసుకున్నాను. తీసుకుని వాటిని ఇలా ఆకుకి మధ్యలో రెండు రేఖల్ని పెట్టి ఇలా పిన్ చేస్తున్నానండి. ఇక్కడ డబుల్ టేప్ ప్లాస్టర్తోనైనా అంటించుకోవచ్చు, లేదంటే గులాబీ పూలు ఉంటే కనుక వాటినైనా కానీ పెట్టి ఇలా పిన్ చేసుకోవచ్చండి. ఈ రెండు ఐడియాస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఐడియాస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.